హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డి వ్లాగ్స్. మా సంక్రాంతి క్లీనింగ్స్ అయితే మొదలు పెట్టేసామండి. మీరు ఎక్కడి వరకు వచ్చారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఇత్తడి సామాను ఎలా తోముకోవాలో చూపిస్తానండి. ఇటుక పొడి, పీతాంబరం, చింతపండు. ఇంత నల్లగా ఉన్నది ఇత్తడి గిన్నె అండి. తెల్లగా రావడానికి చింతపండు, పీతాంబరి పొడి, ఇటుక పొడి 3 కలిపి తోమితే చాలా తెల్లగా వస్తుందండి. తోమిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇందాక గిన్నె చూసారండి ఎంత నల్లగా ఉందో. ఇటుక పొడి పెట్టి తోవడం వల్ల గిన్నె చాలా తెలిసిపోతుందండి. ఫాలో అవ్వాలి. పెట్టి ఇలా తోవడం వల్ల ఈ షైనింగ్ అండి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. సంవత్సరం వరకు కూడా నలుపు అనేది రాదన్నమాట. ఇటుక పొడి, చింతపండు పెట్టి తోమేసి ఇక కడిగాక కుంకుడికాయ పెట్టాలి. తర్వాతకి వీలున్న వాళ్ళైతే కాలువ నీళ్ళతో కడుక్కోవాలి. చూసారు కదండి, చింతపండు, ఇటుక పొడి, పీతాంబరంతో తోవడం వల్ల ఎంత తెల్లగా వచ్చాయో. అవి పెట్టి తోమేసాక కుంకుడికాయ రసంతో తోమాలండి. కుంకుడికాయ రసంతో తోమాక మనకు వీలు ఉంటే కుదిరితే కాలువ నీళ్ళతో కడుక్కోవాలండి. కాలువ నీళ్ళు దొరకకపోతే మామూలు వాటర్తో అయినా కడుక్కోవచ్చు. బంగారం కన్నా ఎంత బాగా మెరిసిపోతున్నాయో చూడండి. సంవత్సరమైనా సరే ఇవి నలుపు అంటూ రాదు. ఈ టిప్పు కనుక నచ్చితే ఫాలో అవ్వండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.